అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా పల్లెటూరు స్టైల్లో పీతల కూర వండి చూపిస్తాను. ముందైతే పీతలు శుభ్రం చేసుకుందాం రండి. ఈ గెంట్లు ఈ కాళ్ళను కూడా ఇప్పుడు మనం కూరలో వేసుకుంటామండి. వీటి వల్ల చాలా రుచిగా ఉంటుంది అన్నమాట కూర. ఇప్పుడు ఈ పీతల్ని ఈ గెంట్లని కూడా శుభ్రం చేసుకుందాం. పీతల గెంట్లలో ఇట్లా మట్టి ఉండిద్దండి. శుభ్రంగా కడుక్కోవాలన్నమాట మనం ఇలా. ఈ నీళ్ళన్నీ వంపేసుకుని నిమ్మకాయ ఉప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కుందాం. ఈ నిమ్మకాయ పిండటం వల్ల పీతలు కింద తిరుగుతాయి కదా, గంటుల్లో మట్టి ఉండి పీతలకు పై ఎత్తున పాకుడు పట్టిద్ది అనమాట. ఈ పాకుడు అనేది కూడా శుభ్రంగా పోయిద్ది ఈ నిమ్మకాయ వేసి కడుక్కుంటే. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలండి. కూరలో ఒక మసాలాలు చూపిస్తానండి. 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 చిన్నులపాయి, 2 చెంచాలు ధనియాలు, 1 ఇంచు దాచిన చెక్క, 10 మిరియాలు, 4 లవంగాలు, 1 చెంచా పసుపు. ఇవన్నీ నూరుకుంటానన్నమాట. ఇప్పుడు మసాలా నూరుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కాళ్ళు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాకడ, ఆ కాళ్ళు నూరుకుందాం. కాళ్ళు నూరుకోవటం అయితే అయిపోయిందండి. ఇది ఇట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు కూర మొదలు పెడదాం. పాత్ర పెట్టుకుని 5 చెంచాలు నూనె, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, శుభ్రం చేసుకున్న పీత ముక్కలు వేసుకుని ఒక ఉడుకు పట్టనిద్దాం.
ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తగినంత ఉప్పు, 4 చెంచాల కారం, చింతపండు పులుసు పోసుకుని కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి ఉడకనిద్దాం. అబ్బా, వాసన అయితే గుమగుమలాడిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. అంతే, పీతల కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ గుజ్జులా పెట్టుకుని అసలు పీత మొక్క తింటుంటే అంత బాగుంది అసలు. మసాలాల ఫ్లేవర్ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. చూసారు కదండి పీతల కూర. ఇంతే గ్రేవీతో, ఇంతే రంగుతో, రుచితో రావాలంటే సేమ్ నేను చెప్పినట్టు మీరు వండుకోండి అనమాట. మసాలాలు అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట. ఇలాంటి పాతకాలం నాటి వంటలు కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటాయండి, బాయ్.